ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏప్రిల్ 2వ తేదీ గురువారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 2వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా అద్భుతమైన శుభ పరిణామాలైతే చూడగలుగుతారు. అనుకున్న ప్రతి పనిలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ అన్ని పనులను కూడా చకచక ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఏ విషయంలోనూ కూడా వెనుకంజ వేయటం కానీ, వాయిదా వేసుకోవటం కానీ ఇట్లాంటివేమీ లేకుండా ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారు. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా ఎంతో చక్కగా బయటపడగలుగుతారండి. మీరు కోరిన ప్రతి విషయంలోనూ కూడా విజయం రావటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ముఖ్యంగా మీరు ఏవైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా విజయాలతో పాటు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, ఒక మంచి స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. చక్కగా ఆర్థిక వ్యవహారాలన్నిటినీ కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారు. డబ్బుకు సంబంధించిన విషయాలన్నిటినీ కూడా చకచకా మీరు నేర్పుతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయంని మరింతగా మెరుగుపరుచుకోగలుగుతారు. కొత్త మార్గాలను కూడా వెతుక్కోగలుగుతారండి. అంటే ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా కొత్త కొత్త ఆలోచనలను చేసుకోవటం, లేదా కొత్త ఆదాయ మార్గాల కోసం కొత్త మార్గాలు పెట్టుకోవటం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారు. మీ వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా అభివృద్ధిని అయితే చూడగలుగుతారండి. మునుపటి కంటే మీరు మరింత మెరుగైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. అంటే రోజు రోజుకి దినదిన అభివృద్ధిని చూడగలుగుతారు. చక్కగా అభివృద్ధి వైపుకు వెళ్తుంది మీ ప్రతి అడుగు కూడా. మీరు కొంతవరకు మీ ప్రయత్నము మరియు దైవ బలం కూడా ఎక్కువగా ఉంటుందండి. మీ మనసు ఏదైతే మంచి జరగాలి అని కోరుకుంటుందో అదే విధంగా మీకు భగవంతుని అనుగ్రహంతో ప్రతి విషయంలోనూ కూడా చక్కటి శుభ ఫలితాలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ముఖ్యంగా మీ యొక్క మంచితనము, మీరు ఇతరులకు సహాయం చేసే విధానం కానీ, అందరితోనూ కూడా కలుపుగోరుతనంగా ఉండటం, అందరినీ ప్రేమించే మనస్తత్వంతో ఉండడం కూడా మీకు ప్రతి విషయంలోనూ కూడా మీ పనులన్నీ సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళడం, చక్కగా రాణించడం ఇట్లాంటి అవకాశాలను మీకు ఇచ్చే విధంగా ఉండబోతుందండి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్న ప్రతి ప్రణాళికను కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, కొన్ని పనులు అవ్వలేని వాటిని కానీ, లేదా ఒడిదుడుకులను కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులను కానీ వేటినైతే ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఎంతో చక్కగా బయటపడే అవకాశం అయితే లభిస్తుందండి. మీ యొక్క స్నేహితులు, శ్రేయోభిలాషులు కూడా మీకు కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కొంతవరకు సలహాలను ఇవ్వడం కానీ, వారు కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఏదైనా సహాయం సహకారాలను అందించడం కానీ, ఇట్లాంటివి కూడా మీరు చేయించుకోగలిగిన అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి విషయాన్ని కూడా ముందు చూపుతో వ్యవహరిస్తారు. చక్కగా అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఆదాయ మార్గాలు రెట్టింపు అవ్వడం, ఖర్చులు కూడానండి కాసింత నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది. అంటే అనవసరమైన ఖర్చులు పెట్టేసుకోవడం కానీ, అనవసరమైన ఖర్చులు వస్తున్నప్పుడు మీరు వాటిని చక్కగా నియంత్రించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు పెంచుకోవడం, వాయిదా వేసుకోవడం ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళరు. అవసరమైన విషయాలపైన మాత్రమే మీరు ధనాన్ని వెచ్చించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. అది కూడా మీకు భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి గానీ, మీ డబ్బు నిల్వ రూపంలో ఉంటూ పొదుపుగా ఉంచుకోవడానికి గానీ అవకాశాన్ని అయితే ఇస్తుందండి. చక్కగా అది కూడా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండబోతుంది. కొంతవరకు ఏదైనా ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతుందండి. అటువంటప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం, చక్కగా మీ ప్రయాణాన్ని కొనసాగించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ మీరు ప్రయాణం చేయటం వల్ల చక్కగా మీరు వెళ్ళిన పని ఏదైతే ఉందో అది దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న సమయానికి యథావిధిగా మీ పనులన్నీ పూర్తి చేసుకుని సంతోషంగా మీరు తిరిగి ప్రయాణం అయితే చేయగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా
చక్కటి దైవానుగ్రహంతో మీ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మరింత రెట్టింపైన నూతన ఉత్సాహం కూడా ఈరోజు మీలో కనిపించబోతుంది. అంటే మునుపటి కంటే చక్కటి ఉత్సాహము, చక్కగా మేము అన్నిట్లోనూ చేయాలి, ఇంకా కొత్తగా ఏదైనా మార్పులు చేయాలి, లేదా నూతనంగా ఏదైనా విద్య నేర్చుకోవటం కానీ, లేదా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవటం కానీ, లేదా కొత్త కొత్త ఆలోచనలతో మరింతగా మీ యొక్క పనులను మెరుగుపరుచుకోవటం కానీ, ఇట్లాంటి ఆలోచనలతో మీరు ప్రతి అడుగు వేయడం కూడా మీకు అన్ని విధాలుగా కలిసొచ్చే రకంగా ఉంటుందండి. అయితే మీరు ఈ పనులన్నీ చేస్తున్న విషయంలో క్రమంలో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని వెనక్కి లాగాలని కానీ, లేదా మీరు ఎదిగిపోతున్నారు అనే ఆలోచనతో కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడటం కానీ, ఇట్లా ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారు ఏమైనా నిరుత్సాహపరచాలని చూసినా, లేదా మీ యొక్క పనులను ఏమైనా ఆటంకపరచాలని చూసినా, మీరు వాటికి పెద్దపీట వేయకుండా మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం, వారు ఏదైనా అనాలోచితంగా మిమ్మల్ని ఉద్రేకపరచాలని మాట్లాడినా, మీరు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వారి మాటలకు మీరు పెద్దగా ఆలోచనలో పడకుండా మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ అక్కడి నుంచి ముందుకు సాగటం మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు మీరు కాసింత ఓపికతో చక్కగా ముందుకు వెళ్ళిపోవడమే మీకు మీ సమస్యకు మరింత చక్కటి పరిష్కారం అండి. అలా చేయడం వలన వారు ఏదైతే తలుస్తున్నారో దాన్ని ఆచరణలో పెట్టలేరు. అంటే మిమ్మల్ని వెనక్కి లాగాలని కానీ, మిమ్మల్ని భయపెట్టాలని కానీ, లేదా మిమ్మల్ని ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులు చేయనివ్వకుండా ఆపాలని కానీ, ఇట్లా ఏదైతే వాళ్ళ ఆలోచన ఉందో అది మీరు నిర్వీర్యం చేయగలుగుతారు. మీరు మీ పని మీద ధ్యాస పెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. ఇక ఎవరైతే స్వర్ణాన్ని గానీ, వస్తు వాహనాలను కానీ, స్థిర ఆస్తులను కానీ కొనుగోలు చెయ్యాలి అని కోరుకుంటున్నారో, అట్లాంటి విలువైన వస్తువు ఏవైతే కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వాటన్నిటికీ కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాల్లోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు అమలు పరుచుకుంటూ అందరి మాట ఒకటై చక్కగా రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా మంచి శుభ ఫలితాలను అయితే ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణంలో మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింతగా చక్కగా ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుందండి. పెట్టుబడులు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులు పెడుతూ తెలివైన నిర్ణయాలతో మరింత ముందు చూపుతో లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో కొంతవరకు పనిభారం ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ మీ బాధ్యతలన్నింటినీ యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ చక్కగా భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు జరుపుతూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే
మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారు, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరుపుతూ ప్రణాళికలను వేసుకుంటూ అన్నింటినీ అమలుపరుచుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి పనిని కూడా ఎంతో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న విధంగా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ రోజునైతే అన్ని విధాలుగా సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క ప్రతిభను మీరు మరింత మెరుగుపరుచుకోగలుగుతారండి. మీ బాధ్యతలన్నింటినీ సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ జరుపుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ఆలోచనలతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి బాధ్యతను మీ జీవిత భాగస్వామితో కలిసి పంచుకోగలుగుతారండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. తెలివైన నిర్ణయాలు భవిష్యత్తు కోసం ఇద్దరు కలిసి తీసుకోగలుగుతారు. చక్కటి విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి పనిని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా ముందు చూపుతో వ్యవహరిస్తూ అందరికీ మేలు చేసే విధంగా చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.